Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. గుండుబాస్ బండ్ల వీటికి సంబంధించి డబ్బింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాకపోతే తర్వాత మధ్యలో కొంచెం ఫార్మేట్ మార్చడం జరిగింది. ఏంటి అంటే ఈ రెండు సినిమాల్లో ఒక్కొక్క సినిమాకి రిలీజ్ వరకు ఒక చిన్న ప్యాకేజ్ లాగా ఒక అనౌన్స్మెంట్ చేస్తే, ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేస్తే ఒక్కొక్కటి రిలీజ్ అయిపోతాయనే ప్రాసెస్లో 18 నుంచి రిలీజ్ ఫంక్షన్ వరకు 1.5 lakh ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దానికి ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఫైనాన్షియల్ సోర్స్ తగ్గట్టు వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు ఓపెన్ డొనేషన్స్. సో ఈ ఓపెన్ డొనేషన్స్ దగ్గర దగ్గర ఇప్పుడు ఒక 40,000 అబవ్ మనకు ఓపెన్ డొనేషన్స్ వచ్చాయి. కానీ ఇంకా మనం చాలా దూరంలో ఉన్నాం, 1.5 lakh దూరంలో ఉన్నాం. అంటే దగ్గర దగ్గర ఇంకొక 1,10,000 వరకు మనకు ఓపెన్ డొనేషన్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్, అవునా? సో అందరూ 10,000 20,000 పంపాలంటే అయ్యే పని కాదు. అందులో అయినా కూడా మన త్రినాథ్ ఈసీలో గుండుబాస్లో కీలకమైన క్యారెక్టర్ చేసిన త్రినాథ్ ఏకంగా 10,000 రూపీస్ పంపించారు. సో అలా పంపగా అది 40,000 అబవ్ అయ్యింది. కానీ ఇంకా మనకు రిక్వైర్మెంట్ ఉంది. సో దానికి ఏంటంటే ఈసీలో ఓ పక్క మేజర్ ఆప్షన్ వచ్చేసి మనకు ఎన్ఆర్ఐ సపోర్ట్ ఉంది. వాళ్ళను ఫైనల్గా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను. కానీ ఏంటంటే మనము మ్యాక్సిమం మన ఎఫర్ట్, మనం ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ మన ఎఫర్ట్ మనం పెట్టుకోవాలి. మన సినిమాలను మనం చేసుకోవాలి. మన సినిమా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం చేసే సినిమా జనాల్లోకి వెళ్ళాలి. ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒకరినొకరు చెయ్యి కలపాలి. సినిమా ఇండస్ట్రీలో ఒకటి వల్ల ఏది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఈసీలో వారణాసి సూర్య చేసే ప్రాజెక్టులు ఒక వారణాసి సూర్య వల్ల ఎప్పటికీ కావు. మీరందరూ కలిస్తేనే సినిమాలు అవుతున్నాయి. ఇప్పుడు గుండుబాస్ బండ్ల అంత స్ట్రాంగ్గా నేను షూట్ కంప్లీట్ చేశానంటే రీజన్ ఏంటి? నా ఒక్కడి వల్ల అవుతుందా? నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది సపోర్ట్ చేయడం వల్ల ఆ సినిమాలు కంప్లీట్ అయిపోయాయి. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒకటి వల్ల ఏది కాదు. ఈసీలోనే కాదు, ఎక్కడ కూడా ఏది కాదు. అందరూ సపోర్ట్ అంత స్ట్రాంగ్గా ఉంటేనే ఎస్పెషల్లీ సినిమాలు అవుతాయి. సినిమాలు అంత ఈజీ కాదబ్బా. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేస్తున్నారు, బాగానే ఉంది అనుకుంటుంటారు. కానీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఆర్టిస్టులు కోఆర్డినేషన్ చేసుకోవాలి. సో మొత్తం షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షూటింగ్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చాలా కీలకంగా ఉంటుంది. మీరందరూ ఓపెన్ నుంచి పంపకపోతే గండా సినిమాని నేను రిలీజ్ చేయగలను, అవునా కదా? ఓపెన్గా మాట్లాడుకుందాం. నా ఒక్కడి వల్ల అవుతుందా? ఎంతోమంది కష్టం, ఎంతోమంది సపోర్ట్ చేస్తేనే గండా సినిమాని రిలీజ్ చేయగలిగాం. అలాగే బండ్లా కావచ్చు, గుండుబాస్ కావచ్చు, మీ అందరి సపోర్ట్ ఉంటేనే చేయగలం. అందువల్లే ఒక ఫ్యామిలీ మెంబర్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరో ఒకరు, అంటే మన ఫ్యామిలీ ఈసీలో చాలామంది ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలా ఒక 4-5 కలిశారనుకోండి, రైట్, వారణాసి సూర్యకి సపోర్ట్ చేస్తే కొంచెం ఫాస్ట్గా గుండుబాస్ రిలీజ్ అయిపోతుంది. మీకు మాత్రం గుర్తుపెట్టుకోండి, గుండుబాస్ ఒక సమ్మర్లో ఒక నవ్వుల పండుగ. మీకు ప్రతి సీను నవ్విస్తుంది. ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటే, నేను ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది చెప్పడం కరెక్ట్ కాదు. అది ఒక సపరేట్ ప్యాటర్న్లో ఆ సినిమా రాబోతోంది. ఆ సినిమా రిలీజ్ కావాలి, మనం ఫాస్ట్గా రిలీజ్ ఎలాగో అవుతుంది. ఫాస్ట్గా రిలీజ్ కావాలంటే మీ సపోర్టే కీలకం. ఒక 4-5 కలిసి ఏవైనా కూడా పెద్ద అమౌంట్లు పంపివ్వగలిగితే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా గుండుబాస్ని మనము మూవప్ చేయొచ్చు. సో పక్క అన్నీ మొత్తం మాట్లాడేసాం. ఒక్కొక్క సినిమాకి 1.5 lakh ఎడిటింగ్ దగ్గర నుంచి రిలీజ్ వరకు, ప్రసాద్ ల్యాబ్లో రిలీజ్ ఫంక్షన్ వరకు మనకు 1.5 lakh సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం కూడా లేదు. సో ఇన్ కేస్ దానికంటే ఎక్కువ వచ్చాయనుకోండి, ఖచ్చితంగా నా నుంచి వీడియో ఉంటుంది. మనకు ఎందుకంటే 1.5 lakh ఎప్పుడు కూడా ఓపెన్ డొనేషన్స్ మనకు రిక్వైర్మెంట్ ఏముందో అంతవరకు చెప్తాను నేను. వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత స్పెషల్ వీడియోస్ ఇంకా పంపొద్దు అని చెప్పేసి. ఈ సినిమాలో ఉన్న బ్యూటీ అదే. అందరికీ నేను నచ్చడానికి రీజన్ కూడా అదే. ఆయన ఊరగా ఏదో అందరూ పంపిస్తున్నారు కానీ తీసుకోవడం ఉండదు. ఇది మనకి ఏ వర్క్కి ఏ అవసరం ఉందో అంతవరకే తను డిస్కస్ చేస్తాడు అనేది అందరికీ తెలుసు క్లియర్గా. సో అందువల్ల నేను ఐ రిక్వెస్ట్ యూ, మై ఈసీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఈసీని
ఈసీలో జరుగుతున్న ప్రాజెక్టులని దృష్టిలో పెట్టుకునేసి ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అయ్యి ఉంటే మాత్రం కొంచెం పెద్ద అమౌంట్ పంపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 1.5 ల్యాక్ని రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎవరో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఆ సపోర్ట్ ఇస్తారని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీలోనే ఉన్నారు. సో ఈ వీడియో చూస్తూ రైట్ ఇది కరెక్ట్ టైం, నేను ఈసీకి సపోర్ట్ చేయడం కరెక్ట్ టైం అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి నాకు మెసేజ్ చేసి ఈసీకి సపోర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఎగ్జైటింగ్గా మనం, ఎందుకంటే ఒక పక్క ఎక్కడ కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఆగట్లేదు. గుండు బాసు బండ్ల డబ్బింగ్ శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే గుండు బాస్ టైటిల్ సాంగ్ ఒకటి రెడీ చేస్తున్నాం. దానికి నేను ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత టైటిల్స్ ఎవ్రీథింగ్ అంతా ఒకటే చోటే అనమాట, మొత్తం అన్నీ ఒకటే చోటే అయిపోతాయి. సో మరోపక్క పోస్టర్స్ ఎవ్రీథింగ్ మొత్తం వాట్ నాట్ రిలీజ్కి ఏం కావాలో అన్నీ ఒకటే చోటే ప్లాన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ వర్క్స్ ఎక్కడ పాజులో పెట్టడంలే. సో నేను పక్కకు ఒక మేజర్ అడ్వాన్స్ ఒకటి ఇచ్చి ఉన్నాను. సో దాని పని జరుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఈ గుండు బాస్ ఓపెన్ డొనేషన్స్ దృష్టిలో పెట్టుకునేసి ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి మీరు అనుకొని ఒక మంచి అమౌంట్ పంపించగలిగితే ఏంటంటే ఫాస్ట్గా 1.5 ల్యాక్ రీచ్ అవ్వడానికి సోర్స్ ఉంటుంది. స్పెషల్ వీడియో పెట్టడానికి రీజనే అది. సో కొంచెం మీరు దృష్టిలో పెట్టుకునేసి ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి మీరు అనుకోవాలి. అనుకొని ముందుకు పడితేనే 1.5 ల్యాక్ రీచ్ అవ్వడానికి, ఓపెన్ డొనేషన్స్ రీచ్ అవ్వడానికి సోర్స్ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి మన ఈసీ ఫ్యామిలీ మెంబర్స్, ఇది కరెక్ట్ టైం. మీరు సపోర్ట్ అవ్వాల్సిన కరెక్ట్ టైం ఇది. ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాదు, ఆల్రెడీ సినిమాలు చేస్తున్న వాళ్ళు, నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, కొందరు ఏంటంటే నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు, నేను చేసినా చేయకపోయినా కూడా వారణా సూర్యకి ఓపెన్ డొనేషన్ వచ్చేస్తాయిలే అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు పర్సనల్గా తీసుకోండి ప్లీజ్. మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి కొంచెం పెద్ద అమౌంట్ పంపడానికి ప్రయత్నం చేయండి. ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే మన సినిమాలు ఎక్కడ కూడా కేవలం ఈ ఫైనాన్షియల్ ప్రాసెస్ వల్ల ఆగకూడదు అనే ఉద్దేశంతో ఈ రిక్వెస్ట్ని చేస్తున్నాను. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్గా భావించి ప్రతి ఒక్కరు ఈసీలో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఫాస్ట్గా మీరు రెస్పాండ్ అయిపోయి 1.5 ల్యాక్ ఓపెన్ డొనేషన్స్ రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వారణాసి సూర్య. ఎప్పుడూ వారణాసి సూర్య ఓపెన్గా డిస్కస్ చేస్తుంటాడు, ఓపెన్గానే ఉంటాడు. సో ప్రతి రూపాయి మీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ప్రతిదీ ఎంత ఖర్చు పెట్టాము, ఎంత మిగిలింది, ఏం చేయబోతున్నాం, ఏంటి ఈసీ వీడియోలు వస్తూనే ఉంటాయి. నాకు డబ్బులు ముఖ్యం కాదు, ఈసీలో ప్రాజెక్టులు కంటిన్యూగా చేయడం. సో ఆ ప్రాజెక్టుల పరంపరలో మనం చేసే ప్రాసెస్లో ఎంతోమందికి ఆర్టిస్టులకి టెక్నీషియన్గా అవకాశాలు క్రియేట్ అవ్వడం, నేను డెవలప్ అవ్వాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరం డెవలప్ అవ్వాలి, అందరం హ్యాపీగా ఉందాం, మన సినిమాలని మనమే క్రియేట్ చేసుకుందాం, మన అవకాశాలని మనమే క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో వారణా సూర్య ఎప్పుడు ఇంతే ఉంటాడు, ఇంతే ఓపెన్గా, ఇంతే కుల్లా ఓపెన్గా ఉంటాడు. అందువల్లే చాలామందికి నేను నచ్చను, కొద్ది మందికి నేను చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటాను. సో రీజన్ అదే. ఈసీలో పర్మనెంట్గా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎందుకు ఉండరు అంటే, మీరు తప్పు చేశారనుకోండి ఖచ్చితంగా తిడతాను నేను. అదే పెద్ద ప్రాబ్లం. ఖచ్చితంగా మీరు ఏజ్తో సంబంధం లేదు, తప్పు చేస్తే తాట తీస్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను రిక్వెస్ట్ చేశాను కదా అని చెప్పేసి మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది అనుకోవద్దు. మీరు పంపినా పంపకపోయినా వారణా సూర్య ప్రాజెక్టులు ఆగవు, ఈసీ రన్ అవుతూనే ఉంటుంది. కానీ ఏంటంటే వన్స్ నా ఫ్యామిలీ అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో చూసిన వెంటనే మీ ఓపెన్ డొనేషన్స్ కొంచెం బరువు ఉండేట్టుగా, మోత ఉండేట్టుగా పంపిస్తూ ఫాస్ట్గా 1.5 ల్యాక్ కంప్లీట్ చేసేదానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.